వాళ్ళే చేస్తున్నారు అనమాట. ఎగ్జాక్ట్ వాళ్ళకే కరెక్ట్ ఏ ప్లేస్లో పెట్టాలి, ఏ విధంగా పెట్టాలనేసి అయితే వాళ్ళకే కరెక్ట్ తెలుసు. అండ్ అదే విధంగా అది బ్యాక్ సైడ్ వెళ్ళడానికి కోసం కూడా ఇక్కడ లడ్డు చేయి దగ్గర కూడా మనుషులు ఉండి వెనకకి జరుపుతున్నారు చూడండి. సో ఆటోమేటిక్ చిన్న గణేష్లకి ఏంటంటే అది బట్టలాగా ఉంటుంది. ఇది మొత్తం ఐరన్తో చేసింది, చాలా స్ట్రాంగ్గా ఉంది. స్పెషల్లీ హైదరాబాద్ గణేషన్ కోసం అయితే ఉంటాయి. ఇవి చూడడానికి మీకు సన్నగానే కనిపిస్తున్నాయి కానీ చాలా స్ట్రాంగ్గా చాలా గట్టిగా ఉంటాయి అన్నమాట. చాలా ప్రమాదకరం. సో అందుకే ఎవరిని దగ్గరికి రాని గణేషుని టస్కర్ లోపలికి అయితే లేబడతారనమాట. సో ప్రతిదీ చూపిస్తూనే ఉంటాయి చూడండి. కొండికైతే రోప్స్ని పెట్టేసిరన్నమాట. సో మెల్లగా పైకి అయితే లాగుతున్నారు. సో ఉన్న వెయిట్ అనేది లేవట్టి ఆ క్రేన్ మీద అనేది పెట్టుకుంటుంది అనమాట. సో అంత పెద్ద వినాయకుడిని లేవట్టాలంటే నేను ఇంతకుముందు చెప్పిన విధంగానే గణేశుడు ఉన్న బరువు కంటే డబల్ బరువు అనేది సో చూడండి కాకా లోపల ఉండి ఎట్లా మలుపుతుండో మొత్తం గిర్ర గిర్ర గిప్పి పడేస్తుండో. ఏదో మనం బైక్ నడుపుతూ ఎట్లా నడుపుతాం, కార్ నడుపుతాం, ఎట్లా నడుపుతాం అట్లా నడుపుతుండో. అసలు బండి చూస్తేనే భయం అవుతుంది, అంత పెద్దగా అయితే కనిపిస్తుంది క్రేన్.